మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మించిన చిత్రం పుష్ప 2. పుష్పకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దాదాపు 2000 కోట్ల కలెక్షన్స్ కు చేరువైన సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఇట్స్ అ సిగ్నిఫికెంట్ రోల్. స్క్రీన్ టైం తక్కువ అయినా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు. సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్, ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు, ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బన్నీ గారు. దీని ముందు ఒక సినిమా కూడా చేసాము, రుద్రమదేవిని. బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హిమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్. స్క్రీన్ మీద చూసేది దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో, డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్ని, అందుగురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మా అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ ఉండాలి, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం ఉండాలి ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే. చెరి గారు థ్యాంక్ యూ. మీరు నా గురించి ఏదో నేర్చుకున్నారు అనుకుంటే మీరు సినిమా నేర్చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు మీతో. ఆయన ఫస్ట్ ఆడియన్ నాకు. వెనకాల టీవీ వెనకాల కూర్చుని నా మోటార్ వేరే ఉంటుంది, కూబా మోటార్ వేరే ఉంటుంది, ఆ మొత్తం అన్ని గమనిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సార్ సీన్, అదిరిపోయింది. సో ఫస్ట్ అప్రిషియేషన్ నాకు తను చెరి గారిని చూస్తుంది. చాలా బాగుంది ఈ సీన్ అంటే ప్రతిదీ ఇంకే సార్ ఆలోచిస్తారని. యాక్చువల్గా పుష్పంలో జరిగిన విచిత్రం ఆయనకే జరిగింది. మైత్రికి 800 crores ఎంతో తీసుకొచ్చింది మాత్రం చెరి గారే, నేను కాదు. Peter Hand Master and Kicha Master and Navkant Master, thank you so much. Special thanks to you. అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే, ఐ సెడ్ ఐ ప్రాబబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్. లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక మేబీ ఒక 10 days ఫైట్లో ఒక 5-6 shots 8 shots రోప్ షాట్స్ ఉంటాయి. బట్ ఐ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ 18 to 20 days ఫర్ దిస్ ఫైట్. And there was only few shots without rope. Every shot was almost on rope. And I'm not here to tell నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది. అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను నవకాంత్ మాస్టర్. నేను చేసిన 18 ఏళ్ళలో ఆయన ఏమో 40 days రిహర్సల్ చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది. ఫర్ నాట్ జస్ట్ కొరియోగ్రాఫింగ్ ద ఫైట్ బట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ టు దట్ లెవెల్. For more videos like this, subscribe Big TV channel.